ఈ యొక్క సమయంలో 3వ అధ్యాయము చివరి వచనము చదువుకుందాము. అతని తర్వాత అంటే ఎవరి తర్వాత? అతని తర్వాత యెహూదు తర్వాత అనాత్ కుమారుడైన షమ్గరు అని అంటే అది ఖడ్గం అన్నాడు. షమ్గరు అంటే ఖడ్గము. న్యాయాధిపతిగా ఉండెను. ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతం చేశాను. అతడును ఇశ్రాయేలును రక్షించను. ఈయన ఒకటే వచనం ఉన్నది ఈ యొక్క న్యాయాధిపతికి. మునుకోలు కర్ర అని అంటే ఈ మునుకోను అని అంటే దున్నుతారు కదా, నాగలి దున్నుతారు, కర్రతో దున్నుతారు కదా, అదే కర్ర. మునుకోను కర్ర అంటే నాగలి పెట్టి దున్నుతారు కదా, గదే. కర్రతో అతడు ఇశ్రాయేలును రక్షించను. ఇది ఈ షమ్గరు ఒకటే వచనంతో క్లోజ్ అవుతుంది. మరి ఎందుకో ఏమో మరి. 4వ అధ్యాయము 1వ వచనం నుండి తర్వాత యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. యెహూదు 80 సంవత్సరములు ఏలిండు. ఆయన ఎన్ని సంవత్సరములు? 80 సంవత్సరములు ఏలిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా దోషులయ్యారు. దోషులు యెహోవా హసోరులో ఏలు కానాను రాజైన యబీను చేతికి వారిని అప్పగించను. ఆ సేనాధిపతి గోనీయుల హరోచేతులో నివసించిన సిసెరా అనేవాడు అన్నట్టు. అతనికి 900 రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి. కఠినమైన బాధ పెట్టింది అన్నట్టు. ఎవరు? సిసెరా ఎన్ని సంవత్సరాలు పెట్టిండు? ఎన్ని సంవత్సరాలు ఆయన కఠినంగా బాధపడుచున్నాడు? 20 సంవత్సరాలు. ఈ యొక్క న్యాయాధిపతులు అన్నీ క్లియర్గా ఉన్నవి. ఫస్ట్ షమ్గరు 40 సంవత్సరములు, ఆ తర్వాత యెహూదు 80 సంవత్సరములు, తర్వాత ఈయన మరణమైన తర్వాత దెబోరా వస్తుంది. దెబోరా అంటే ఈయన ఎన్ని సంవత్సరాలు, షమ్గరు ఎన్ని సంవత్సరాలు మనకి ఇవ్వలే. 3వది న్యాయాధిపతి. అయితే ఈ షమ్గరు విషయంలో మనకు ఎందుకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో మనకు తెలియదు. ఇట్లా 600 మందిని మునుకోల కర్రతో హతం చేసినాడు. సిసెరా అనేవాడు చాలా దుష్టుడు అన్నట్టు. చూసిరా, మూర్ఖుడు. అతనికి 900 ఇనుప రథములు ఉండను. ఇతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టింది. ఇశ్రాయేలు మొరపెట్టిరి, యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పిదోతుకు భార్య అయిన దెబోరా అంటే బి అంటే ఏంటిది? బి అని ఇంగ్లీష్లో అంటారు. తేనెటీగ. దెబోరా అంటే తేనెటీగ, ఒక్క తేనెటీగ. ఈ రాణి తేనెటీగ ఎక్కడుంటుందో ప్రజలు అక్కడే ఉంటారు. తేనెటీగకు ఒక కథ ఉన్నది. తేనెటీగలు అన్నీ పోవు. రాణి తేనెటీగ ఎక్కడైతే పోతుందో అక్కడే ఈ తేనెటీగలన్నీ ఫాలో అవుతాయి. రాణి అక్కడ లేదనుకో ఈ తేనెటీగలన్నీ అక్కడ ఉండవు. రాణి తేనెటీగ అనేది చాలా ముఖ్యమైన తేనెటీగ అన్నట్టు. అట్లాగూ దెబోరా ప్రవక్తి. ఈమె ఎవరంటే దెబోరా ప్రవక్తి.
అట్లాగే న్యాయాధిపతి, అట్లాగే లీడర్. ఎక్కడున్నది? అనే న్యాయాధిపతి ప్రవక్తిగాను న్యాయాధిపతిగాను ఉండెను. ఆమె ఎఫ్రామీల మన్నెమందలి రామాకును బేతెలుకును మధ్య దెబోర. సరళ వృక్షము. సరళ వృక్షం అంటే ఏంటిది? సరళ వృక్షం అంటే ఏంటిదా విన్నాను? పామ్ ట్రీ. పామ్ ట్రీ. ట్రీ అంటే సరళ వృక్షం. అది ఈ పామ్ మనం చెప్తాం కదా, ఇదేమని చిన్నపిల్లల పండుగ రోజు మట్టెల ట్రీ. మట్టెల ఈ యొక్క ట్రీ అన్నట్టు. అది ఇది పామ్ ట్రీ. పామ్ అంటారు వాటిని, పామ్స్ అంటారు. అది ఈత చెట్టు. పామ్ సండే అంటాం కదా. పామ్ సండే అంటే మట్టెలు. సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలు ఆమె యుద్ధకు వచ్చుచుండేది. ఇశ్రాయేలీలు అందరూ ఆమె యుద్ధకే వస్తారు అన్నట్టు. తీర్పు అని అంటే న్యాయాధిపతి కదా. ఆమె ప్రవక్తి ఒకటి న్యాయాధిపతి, ఆమె యొక్క నాయకురాలు, లీడర్షిప్ అనేది చాలా ముఖ్యమైనది. ఇశ్రాయేల్ గోత్రంలో లీడర్షిప్ అనేది చాలా మంచిది. ప్రవక్తి అంత మాత్రమే కాక, న్యాయాధిపతి అంత మాత్రమే కాక, లీడర్ అన్నట్టు. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అభినోయము కుమారుడైన బారాకును వీళ్ళనంపించి అతనితో ఇట్లని, నువ్వు వెళ్ళి నఫ్తాలీలలోనూ జబులీనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండకు రప్పించుము అని చెప్పింది అన్నట్టు. తాబోరు కొండ మౌల్డ్ అని అంటారు అన్నట్టు. తాబోరు అంటే మౌల్డ్ అని అంటే ఏమంటారు? మౌల్డ్ అనేది ఏమంటారు? ఇంగ్లీష్లో మౌల్డ్ అని ఉన్నది. ఉన్నాయి. అది తాబోరు కొండ నేను రేపు చదువుకొని చెప్తాను. రేపు చెప్తా. మౌల్డ్ అంటారు దాన్ని. మౌల్డ్ అంటే ఏమో మరి. కొండకు రప్పించము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడా ఉండలేదా అని దెబోరా చెప్పగా, బరాకు నీవు నాతో కూడా రావాలంటాడు. బరాకు ఒక్కడే వెళ్ళాడు, నువ్వు నాతో కూడా రావాలంటాడు. అంటే ఆమె అంటది కదా, చూడు సిసేరా అడు పక్కా మూర్ఖుడు, ఒక ఆడదాని చేతికి అప్పగించినవని. అయితే నా చేతిలో వాడు చస్తే ఇశ్రాయేల్ దేశం ఏమనుకుంటుంది? అట్లొద్దు. దెబోరా మంచిది, నీకే ఘనత కాదు, నాకు కాదు ఘనత. స్త్రీలు అప్పుడు ఇశ్రాయేళ్లకు ఇంపార్టెన్స్ ఇవ్వరు, పురుషులకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే స్త్రీ అంటదా ఏమంటది? దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఏడల నేను వెళ్ళేదాన్ని అని అంటాడు. అయితే కానీ నీవు నాతో కూడా రాని పక్షమున నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు నేను అగత్యంగా వచ్చేదాను, నేను వస్తాను, కానీ వాడు నా చేతిలో చచ్చిపోతే మంచిగా ఉండదు, నీ చేతిలోనే చనిపోవాలి అని చెప్తాడు అన్నట్టు. అయితే నువ్వు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. ఎవరికి ఘనత వస్తుంది? దెబోరాకు వస్తుంది ఘనత, కానీ ఈయనకు రాదు. కానీ అంటది అన్నట్టు, యాహ్వా ఒక చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుకు కూడా కెదేషుకు వెళ్ళాను. కెదేషు అంటే హోలీ అన్నట్టు. అది కదేషు అన్న, కొదేషు అన్న, కెదేషు అన్న హోలీ అన్నట్టు. అది వెళ్ళాను. అయితే నువ్వు బారాకు జబులూనీయులను నఫ్తాలీయులను
కెదేషుకు పంపినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. ఎంతమంది? 10,000 మంది మనుషులు వెళ్ళినారు అన్నట్టు. ఎవరితోని? బరాకుతోని వెళ్ళాను. దెబొరాయు అతనితో కూడా పోయాను. దెబొరా కూడా పోయాను, కానీ ఆమె సంపద అన్నది. ఎందుకంటే ఆమె భక్తురాలు, ప్రవక్తి కాదు. ఆమెకు అన్నీ తెలుసు. యెహోవా ప్రవక్తి, మళ్ళీ లీడర్, మంచి లీడర్. ముట్టుకోవద్దు, ముట్టుకుంటుంది ఘనత కలగాలి. బారాకు ఘనత కలగాలి. బారాకు అంటే ఏంటిది? లైట్నింగ్ అంటే ఈ యొక్క వెలుగు. వెలుగు. బరాకు అంటేనే వెలుగు. దెబొరాయి కూడా పోయాను. అంతకులోగా కనానీయుడైన హెబెరు మోషే మామయ్య అయిన హెవాబు సంతతి వారైన కైనాను నుండి వేరుపడి కెదేషు నొద్ద నున్న జయనన్నీము లోని మస్తకి వృక్షంన తన గుడారము వేసుకొనెను. ఈ యొక్క సీసెరా గురించి, బారాకు గురించి, ఈ దెబొరా గురించి ఇంత మాటలు చాలు. ఇంకా చాలా ఉన్నది దెబొరా గురించి మనం నేర్చుకుందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.